అసలు ఎవరి సోనం వాంగ్చుక్ అండ్ ఢిల్లీలో గత 20 రోజులుగా తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారు? ఈ విషయం గురించి సొసైటీలో బోత్ పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అండ్ దీన్ని అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పర్స్పెక్టివ్స్ని 2 పార్ట్స్గా అప్లోడ్ చేశా. సో ఈ 2 పార్ట్స్ చూసిన తర్వాత నువ్వు ఒక ఒపీనియన్కి రా. సోనం వాంగ్చుక్ గారు ఐస్టూపా అండ్ న్యాచురల్ హీట్ స్టోరేజ్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్స్ లాంటి ఎన్నో సస్టైనబుల్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ తీసుకొచ్చి రామన్ మగసేసే అవార్డు, టెర్రా అవార్డు, రోలెక్స్ అవార్డు అండ్ గవర్నర్ మెడల్ లాంటి ఎన్నో అత్యుత్తమ అవార్డ్స్తో ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడిన వ్యక్తి. అయితే ఈయన సస్టైనబుల్ ఇంజనీరింగ్లో ప్రపంచానికి ఒక రోల్డ్ మోడల్. అండ్ ఈవెన్ 3 Idiots మూవీ కూడా ఈయన నుంచి ఇన్స్పైర్ అయి తీసింది. నీట్ పేపర్ లీక్ విషయంలో గవర్నమెంట్ ముందు 3 పాయింట్స్ పెడుతూ ఈయన గత 20 రోజులుగా ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. అవేంటంటే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో అకౌంటబిలిటీ తీసుకొని మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈయన రిజైన్ చేయాలని చెప్పి, అండ్ ఈవెన్ నీట్ పేపర్ లీక్ అయినప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో అలాంటి నష్టమైన ఫ్యామిలీస్కి కాంపెన్సేషన్ ఇవ్వాలని, అండ్ అగైన్ ఇలాంటి ఎగ్జామ్స్లో లైక్ ఇలాంటి నేషనల్ ఎగ్జామ్స్లో మళ్ళీ ఇలాంటి విషయాలు రిపీట్ అవ్వకుండా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ జరిపి అండ్ ఇలాంటి నేషనల్ ఎగ్జామ్స్ యొక్క క్రెడిబిలిటీ కానీ, ఫెయిర్నెస్ కానీ అండ్ ట్రాన్స్పరెన్సీ కానీ పెంచేలాగా రీఫార్మ్స్ని తీసుకొని రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 20 డేస్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ అయితే దీని గురించి చాలామందికి నెగిటివ్ ఒపీనియన్ కూడా ఉంది. అదేంటో పార్ట్ 2లో చెప్తా. సో మా ఛానల్లో ఉన్న పార్ట్ 2 వీడియో చూడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.